ఇవాళ తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే చైర్మన్ భానుప్రియపై అవిశ్వాసానికి 16 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు తీర్మానం ఇచ్చారు. ఏప్రిల్ 9న బల పరీక్షకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ 2 వర్గాలుగా చీలిపోయింది. చైర్మన్ భానుప్రియ, మాజీ చైర్మన్ శారదాగా రాజకీయం నడుస్తుంది. అవిశ్వాస నేపథ్యంలో ఇవాళ బడ్జెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే చైర్మన్ భానుప్రియపై అవిశ్వాసానికి 16 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు తీర్మానం ఇచ్చారు. ఏప్రిల్ 9న బల పరీక్షకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ 2 వర్గాలుగా చీలిపోయింది. చైర్మన్ భానుప్రియ, మాజీ చైర్మన్ శారదగా రాజకీయం నడుస్తుంది. అవిశ్వాస నేపథ్యంలో ఇవాళ బడ్జెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, రాజేంద్ర, ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి ఒకప్పటి రాజరికపు పాలనకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గ కేంద్రం వెంకటగిరి మున్సిపాలిటీలో ఇవాళ ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఇవాళ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే 2 వర్గాలుగా ఇక్కడ వైసీపీ చీలిపోయింది. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 25 మున్సిపల్ స్థానాలకు 25 మున్సిపల్ స్థానాలను కూడా ఆ రోజు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ గెలుపొందారు. ఆ తర్వాత భానుశ్రీ ఆ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే గతంలో అక్కడే ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన దొంతు శారదాకు ఆ రోజు అవకాశం ఇస్తానన్నారు. తర్వాత అదే ప్రభుత్వంలో మరో అవకాశం ఏదైనా ఉన్నత స్థాయి అవకాశం ఇస్తానని చెప్పి గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల మారినటువంటి ప్రభుత్వాలు, తర్వాత మారిన రాజకీయ సమీకరణగా ఉంది. దాని పరిస్థితులతో ఇప్పుడు మళ్ళీ దొంతు శారద ఒకసారిగా మళ్ళీ తెరపైకి వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకి గతం నుంచి కూడా వీళ్ళకి మంచి అనుబంధం కలిగినటువంటి వాళ్ళ పరిస్థితులు ఉండడంతో, టీడీపీతో కూడా అనుబంధం ఉండడంతో వాళ్ళందరూ కూడా దాదాపు 25 మందిలో కూడా 16 మంది ఈరోజు పూర్తిగా వైసీపీ నుంచి టీడీపీకి, అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మేయర్ చైర్పర్సన్ కి భానుప్రియకి వ్యతిరేకంగా లాస్ట్ మంత్ మొన్న ఇక్కడ కలెక్టర్ వెంకటేశ్వర్ కు ఒక అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తాము అవిశ్వాసంగా ఉన్నామని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 9వ తేదీన ఆ అవిశ్వాసం కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ మున్సిపల్ బడ్జెట్ సమావేశం జరుగుతుంది. ఈ బడ్జెట్ లో కేటాయింపుల వ్యవహారం ఎవరికి ఎలా ఉండబోతుంది, ఆయా స్థానాలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అంటే కౌన్సిలర్లకు ఎక్కడెక్కడ ఏ నిధులు కేటాయిస్తారనేటటువంటి అంశం మీద కూడా అందరిలో కూడా ఉత్కంఠ ఉంది. ఎలాగైనా కానీ తమకు ఎక్కువ నిధులు కేటాయించాలి, తమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఎవరికి వాళ్ళుగా ఉన్నారు.